హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్టైల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి మన మొబైల్ని ఎవరైనా హ్యాక్ చేశారా లేదా ఎలా తెలుసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. స్టెప్ బై స్టెప్ ప్రతి విషయం అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కంప్లీట్గా వీడియో అయితే చెక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే వచ్చేసరికి మనకు మొబైల్ ఫార్వర్డింగ్ అనేది జరుగుతుంది. మొబైల్ ఫార్వర్డింగ్ ఎలా చేస్తారు? మనం మొబైల్ ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ ఎవరికైనా మన మొబైల్ ఇచ్చినప్పుడు అందులో కాల్ ఫార్వర్డింగ్ అనేది జరుగుతుంది. కాల్ ఫార్వర్డింగ్ ఎలా చేస్తారంటే *#62# డైల్ చేసి అందులో మనకు కాల్ ఫార్వర్డింగ్ జరిగిందా లేదా అనేది క్లియర్గా మనం చూసుకోవచ్చు. మన కాల్ ఫార్వర్డింగ్ చేసేటప్పుడు వాళ్ళు మన యొక్క నంబర్ నుండి వేరే నంబర్కు కాల్ ఫార్వర్డింగ్ చేసుకొని మనకు ఆ ఓటీపీలు ఐవీఆర్లో వచ్చే ఓటీపీలు ఏమైనా ఉన్నా కూడా అందులో తీసుకొని మన యొక్క బ్యాంకు చోరీ అయితే చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు మొబైల్స్ ఇచ్చేటప్పుడు మీ యొక్క మొబైల్లో ప్రతిదీ లాక్ చేసి యాప్ కానీ లేకపోతే మీ యొక్క డైల్ ప్యాడ్ కానీ లాక్ చేసి పెట్టుకోండి. లాక్ చేసి పెట్టుకోవడం వల్ల మీరు వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు ఇదేంటి లాక్ రావట్లేదని. అప్పుడు మీరు ఒకవేళ కాల్ మాట్లాడాలన్నా లేకపోతే ఇంకేమైనా ఫర్దర్గా చూపించాలన్నా మీరే స్వయంగా చూపించుకోండి. కాబట్టి మీరు మొబైల్స్ అయితే ఎవరికి ఇవ్వకండి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేసరికి మన యొక్క మొబైల్ అయితే బాగా హీట్ అవుతుంటుంది మనం ఇంటర్నెట్ వాడినప్పుడు, మన యొక్క రీల్స్ చూస్తున్నప్పుడే కానీ లేకపోతే మనం ఏమైనా వాట్సాప్లో చూస్తున్నప్పుడే కానీ బాగా హీట్ అయిపోతూ ఉంటుంది. అంటే మొబైల్లో గేమ్ ఆడినప్పుడు హీట్ అవుతుంది కంటే దానికంటే డబల్ రెట్టింపు హీట్ అయితే అవుతూ ఉంటుంది. ఆ హీట్ అయినప్పుడు కూడా మనం గమనించుకోవాలి. మనం బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి యాప్స్ అయినా రన్ అయితేనే మన యొక్క ప్రాసెసర్ బాగా హీట్ అయిపోయి మనకు ఒక హీట్ ప్రొడ్యూస్ అయితే చేస్తూ ఉంటుంది. కాబట్టి మన బ్యాక్గ్రౌండ్లో ఏమైనా అన్నోన్ యాప్స్ రన్ అవుతున్నాయా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ ఎలా అంటే మనం కంప్లీట్ క్లియర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకొని ఒకసారి ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్నెట్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అంతసేపు మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏమైనా యాప్స్ రన్ అవుతూ ఉంటే ఇంటర్నెట్ ఆటోమేటిక్గా వాటికి కట్ ఆఫ్ అవుతుంది. కట్ ఆఫ్ అయినప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క ఫోన్ టెంపరేచరు తగ్గిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ వాళ్ళు ఎవరైనా ఒకవేళ హ్యాకర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మన యొక్క డేటానే కానీ లేకపోతే మన ఫొటోస్ లేకపోతే మన యొక్క కాంట్రాక్ట్స్ ఓటీపీలు ఇలాంటి ఏమి షేర్ చేసుకోకుండా ఉండాలంటే మీరు డేటా ఆఫ్ చేసి పెట్టుకోండి. ప్లస్ మీరు ఒకవేళ మొబైల్ హీట్ అయినప్పుడు మీ ఒక్క ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 10-20 నిమిషాలు కానీ కూల్ అయిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క మళ్ళీ అలాగే హీట్ అవుతూ ఉంటే మీరు ఏం చేయాలంటే మీ డేటా అంతా బ్యాకప్ చేసుకోండి. పూర్తిగా కంప్లీట్ రీస్టోర్ ఫ్యాక్టర్ అయితే చేసుకొని పెట్టుకోండి. రీసెట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మళ్ళీ మీకు కావాల్సిన యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వండి. ఆ టైంలో మీ ఈమెయిల్ను కూడా పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా మీరు హ్యాకింగ్ నుండి సేవ్ అయినట్టు. థర్డ్ స్టెప్ వచ్చేసరికి మీకు అన్నోన్ మెయిల్స్ ఏమైనా వచ్చాయా అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొన్ని వెబ్సైట్స్ కానీ లేకపోతే మీ యొక్క యాప్సే కానీ కొన్ని ఉంటాయి కదా, దానికి మీరు మీ ఈమెయిల్ అయితే ఇచ్చి ఉండరు కానీ మీకు మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వచ్చినప్పుడు దాంట్లో అన్నోన్ లింక్స్ వస్తాయి. ఇది ఓపెన్ చేయండి, మీకు ఈ బంపర్ ఆఫర్ ఉంది, మీకు ఈ ఓపెన్ చేయకపోతే మీ యొక్క సైబర్ క్రైమ్లో ఇరుక్కుంటారు. ఇలాంటి కొన్ని అన్నోన్ మెయిల్స్ ఏమన్నా వస్తే మీరు ఇగ్నోర్ చేసి దానికి రిపోర్ట్లు కొట్టండి. రిపోర్ట్లు కొట్టి కింద అన్సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క మెయిల్ పాస్వర్డ్ అప్పుడు కూడా చేంజ్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ చేంజ్ చేసుకోండి. 1 టైం చేంజ్ చేసుకోవడం కాదు, 2-3 టైమ్స్ చేంజ్ చేసుకొని మీ మెయిల్ను ప్రొటెక్షన్ అయితే చేసుకోవడం ద్వారా మీ యొక్క డేటా అనేది సేఫ్గా ఉంటుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మీరు అన్నోన్ యాప్స్, ఇది ఎంత డేంజర్ అంటే మీరు ఒక యాప్ ఉంటుంది, అది థర్డ్ పార్టీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. మీరు ప్లే స్టోర్ నుండి కాకుండా మీ యొక్క క్రోమ్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ ఇన్స్టాల్ చేసుకున్న టైంలో మీకు పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్లో సెట్టింగ్స్కి వెళ్ళి అన్నోన్ సోర్స్ను ఆఫ్ చేయండి అని అడుగుతుంది. అలాంటప్పుడు ఆఫ్ చేయండి, ఆన్ చేయండి అని అడిగినప్పుడు
కంపల్సరీగా ఆ యాప్ అనేది ఫేక్ యాప్ అనేది గుర్తుంచుకోవాలి. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అంటే కొన్ని మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాయిన్ మాస్టర్ ఉంది, వీడియో ఎడిటింగ్ యాప్. ఈ వీడియో ఎడిటింగ్ యాప్ మనం పర్చేజ్ చేయాలి. వాస్తవానికి కాయిన్ మాస్టర్ మనకు ఫ్రీగా వచ్చినప్పుడు మనకు వాటర్ మార్క్ వస్తుంది కదా, ఆ వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి మనం గూగుల్లో సెర్చ్ చేసి మోడ్ ఏపీకే కావాలని మీరు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీకు అన్నోన్ సోర్స్ను ఆన్ చేయమని మీకు ఒక యాప్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది. ఆ టైంలో మీరు అలాంటివి చేయకూడదు, అలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకూడదు. ఎందుకంటే దాని ద్వారా మనకు మాల్వేర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరస్ వచ్చినప్పుడు దాంట్లో ఆ ఒక్క యాప్తో పాటు ఇంకా 2-3 యాప్స్ ఇన్స్టాల్ అయిపోతాయి, కానీ మనకు హైడ్లో కనిపిస్తాయి. మనకు డిస్ప్లేలో ఆ యాప్స్ ఉన్నట్టు కూడా కనిపించవు. ఆటోమేటిక్గా చిన్న ఫైల్స్ లెక్కన ఆ అన్నోన్ యాప్ ద్వారా వచ్చి మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతాయి. అలా ఇన్స్టాల్ అవ్వడం ద్వారా మన యొక్క డేటా మొత్తం వాళ్ళు క్లియర్గా మీరు ఏం చేస్తున్నారో మన ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కాన్తో సహా వాళ్ళు మొత్తం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నోన్ యాప్స్ అయితే మీరు ఎలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దు. ప్లే స్టోర్ నుండి యాప్లని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో కూడా చాలా యాప్స్ పోతూ ఉంటాయి, మీరు అది కూడా గమనించుకోవాలి. అందులో అప్డేట్లో వచ్చినప్పుడు మేనేజ్ యాప్స్లోకి వస్తే మీకు అప్డేట్ వస్తేనే అవి జెన్యున్గా ఉన్న యాప్స్ అనుకోవాలి. అప్డేట్ రాలేదు అంటే ఆ యాప్ పోయినట్టే. మీరు ఆ యాప్ లేదు అనుకుని ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ యాప్ ప్లే స్టోర్లో కనిపించకపోతే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసుకోవాల్సిందే. కాబట్టి అన్నోన్ యాప్స్ ఏవైనా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవద్దు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మీకు తెలియకుండానే మీ మొబైల్లో ఫోటోలు కానీ, కాంటాక్ట్స్ కానీ, లేకపోతే ఈమెయిల్స్ కానీ ఆటోమేటిక్గా డిలీట్ అవుతూ ఉంటాయి. డిలీట్ ఎందుకు అవుతాయి? మీ ప్రమేయం లేకుండా ఎలాంటి మెయిల్ కానీ, మెసేజ్ కానీ, మీ యొక్క వాట్సాప్ డేటా కానీ, లేకపోతే మీ మొబైల్లో ఉండే ఫొటోసే కానీ ఆటోమేటిక్గా డిలీట్ అవుతావు. మీ ప్రమేయం లేకుండా డిలీట్ అవుతున్న సందర్భంలో కూడా మన ఫోన్ హ్యాక్ అయింది అనుకోవాలి. అది కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అయితే వీటన్నిటికీ మీరు ఎలా చెక్ చేసుకోవాలి? మీ మెయిల్ కానీ, మీ వెబ్సైట్ కానీ ఏదైనా హ్యాక్ అయిందని ఎలా చెక్ చేసుకోవాలంటే సింపుల్ ఫ్రెండ్స్. నేను ఒక వెబ్సైట్ చెప్తాను, ఇది గూగుల్లో టైప్ చేయండి. నేను ఇక్కడ కింద కూడా డిస్ప్లే చేస్తాను ఆ వెబ్సైట్ను. ఆ వెబ్సైట్ను మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీ ఈమెయిల్ ఐడి అందులో ఇచ్చి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. అందులో మీకు గ్రీన్ కలర్లో వచ్చి ఓకే ఇది సేఫ్ అని మీకు కనిపిస్తే అది మెయిల్ సేఫ్ అని అర్థం. మీకు రెడ్ కలర్లో కనిపించింది అనుకోండి, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంటాను, రెడ్ కలర్లో కనిపించింది అనుకోండి మీ మెయిల్ హ్యాక్ అయిందని అర్థం. అందులో ఏమి హ్యాక్ అయిందన్నది కూడా వాళ్ళు క్లియర్గా మీరు పాస్వర్డ్ అవి చేంజ్ చేసుకోమని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంటారు. అందులో సేమ్ మనం బయటకు వచ్చిన తర్వాత కూడా మన ఆల్ డివైస్లో లాగౌట్ చేసుకొని మెయిల్ని మాత్రం మీరు పాస్వర్డ్స్ 2-3 టైమ్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ డివైస్లో సైన్ ఇన్ అవ్వడం బెటర్. అలా చేయాలి. ఈ వెబ్సైట్ ద్వారా మీకు క్లియర్గా మీకు తెలుస్తుంది హ్యాక్ అయిందా కాలేదా అనేది. మీ మెయిల్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే మీరు థర్డ్ పార్టీ యాప్స్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న డాక్యుమెంట్స్ కానీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు ఎర్రర్ అయితే వస్తుంది. మీకు గూగుల్ క్రోమ్ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది, ఇది సేఫ్ కాదు అనే, ఈ ఫైల్ సేఫ్ కాదని ఇస్తుంది. అలాంటి ఫైల్స్ కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న ఒక యాప్ ఉంది, అది థర్డ్ పార్టీ నుండి వేరే వాళ్ళు పంపించారు. ఆ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకునే ముందు ఒక వెబ్సైట్ ఉంటుంది, VirusTotal.com అనే వెబ్సైట్ ఉంటుంది. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ VirusTotal.com అనే వెబ్సైట్లో మీ యొక్క ఫైల్ను అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఫోటోనే కానీ లేకపోతే డాక్యుమెంటే కానీ యాప్ కానీ ప్రతిదీ మీరు ఏదైనా అందులో అప్లోడ్ చేస్తే మీకు విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఇది యూజ్ అవుతుందా అవ్వదా అనేది, అంటే ఇందులో మాల్వేర్ ఉన్నదా లేదా, వైరస్ ఉందా లేదా అని క్లియర్గా మీకు డిస్ప్లే అయితే చేస్తుంది. ఇది మీరు ఇందులో ఎలాంటి వైరస్ లేదు, యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా వీళ్ళు క్లియర్గా మనకైతే చూపిస్తుంది. ఈ వెబ్సైట్ అయితే చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీ యొక్క ఏ ఫైల్ అయినా పర్లేదు, మీకు వచ్చిన ఒక ఫోటో కానీ లేకపోతే డాక్యుమెంట్ కానీ పీడిఎఫ్ఏ కానీ ఏ ఫైల్ అయినా రార్ ఫైల్ కూడా మనం ఇందులో అప్లోడ్ చేసి మన యొక్క వైరస్ ఉందా లేదా అనేది క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. మీరు అన్నోన్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఫైల్ని ఈ యొక్క వెబ్సైట్లో
అప్లోడ్ చేసి చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క సిస్టంలో కానీ ఎక్కడైనా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇలాంటివి చేసుకుంటే మీ మొబైల్లో కానీ లేకపోతే ఎక్కడైనా మీరు ఒక యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని ఇన్స్టాల్ అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మన మొబైల్ హ్యాకింగ్ నుండి చాలా వరకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.